హాయ్ అండి అందరికీ. ఈరోజు టిఫిన్‌కి పెసరట్లు వేశాననమాట. అబ్బబ్బా! పెసరట్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ ఫేవరెట్ కదా! అయితే ఈ పెసరట్లు వేయాలంటేనే పెద్ద ప్రాసెస్సు. పెసలు నానబెట్టి, మార్నింగే రుబ్బి, మళ్ళీ దాంట్లోకి ఉల్లిపాయలేసి, చట్నీలు చేసి, అసలే పిల్లలకేమో స్కూల్స్ ఏమో ఓపెన్ చేసేసారు. ఇదంతా అవ్వదు, టైం ప్రాసెస్ అని ఎక్కువ శాతం సండేస్ గానీ, లేదా సెలవు రోజుల్లో అయితే ఈ పెసరట్టు ప్రిఫర్ చేస్తాం కదా మనం. అయితే ఈసారి సండేసే కాకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెసరట్లు చాలా ఫాస్ట్‌గా ఎలా వేసేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చెప్పేస్తాను వచ్చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం నెలకి సరిపడా పెసరపిండి అయితే రెడీ చేసి పెట్టేసుకుంటే మనం ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఫాస్ట్‌గా పెసరట్లు వేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా నేను ఈ వీడియోలో మీకైతే చూపిస్తాననమాట. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న విన్నపం అండి. ఎవరైనా నా ఛానల్‌ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. ఓకేనా? సో, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇక్కడ నేను అర కేజీ పెసలు తీసుకున్నాను. అర కేజీ పెసలకి చిన్న కప్పుతో అరకప్పు బియ్యం కూడా తీసుకుని పెసలు, బియ్యం కలిపి బాగా కడుక్కోవాలనమాట. వాటర్ వేసుకుని ఈ పెసలు బియ్యాన్ని బాగా 4, 5 సార్లు కడుక్కుంటే అందులో మురికంతా పోయిన తర్వాత నీళ్ళన్నీ వడగట్టేసుకుని ఇలాగా ఒక స్టీమర్లోకి వేసేసుకుని స్ట్రైనర్లోకి నీళ్ళన్నీ పోయేంత వరకు ఉంచుకుని ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి. కాటన్ క్లాత్ వేసుకుని ఆరబెట్టుకుంటే వాటర్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది కాబట్టి తొందరగా ఆరిపోతాయి. ఎక్కువసేపు నీళ్ళల్లో అయితే నానకూడదనమాట. వెంటనే కడిగేసి వెంటనే జల్లెడలో వేసేసుకుని వెంటనే ఆరబెట్టేసుకోవాలి. సో, ఇక ఎండ లేదు మాకు అనుకునే వాళ్ళు ఒకసారి మూకుట్లో వేసుకొని ఒక్క నిమిషం అయితే ఇలా వేయించుకోవచ్చు స్టవ్ మీద పెట్టుకుని పెసలు కూడా. మీకు చూపించడానికి నేను ఇక్కడ వేయించాననమాట. అలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువసేపు వేయించక్కర్లేదండి. మనం పెసలు పట్టుకుంటే ఎండలో పెడితే ఎంత వేడిగా ఉంటుందో అంత వేడిగా వేయించుకుంటే సరిపోతుంది. మరి మనం పెసరట్లోకి అల్లము, జీలకర్ర ఫ్లేవర్ రావాలి కదా! అందుకని జీలకర్ర, కొద్దిగా సొంఠి కూడా వేసి ఆ వేడి పాన్‌లోనే వేయించుకున్నాను. సొంఠిని డైరెక్ట్‌గా అలా మిక్సీలో వేయలేం కాబట్టి కొద్దిగా ఇలా చితక్కొట్టేసుకొని ఆ పెసల్లో కలిపేసుకొని అప్పుడు మిక్సీ పట్టుకోవాలనమాట. సొంఠి, జీలకర్ర కూడా కొద్దిగా వేయించేసుకొని ఇలా చితక్కొట్టుకొని ఇందులో వేసుకుని పెసల్లో అప్పుడు మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా. ఇది చాలా మెత్తగా పౌడర్‌లా చేసుకుంటే తొందరగా నానుతుంది. అట్లనేది చాలా స్మూత్‌గా వస్తాయన్నమాట. ఇలా పెసలన్నీ కూడా బాగా మెత్తగా పౌడర్ చేసేసుకుని ఒక 5 నిమిషాలు అలాగ ఆరనిచ్చి అప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. 5 నిమిషాలు ఎందుకు ఆరనివ్వాలంటే మనం మిక్సీలో పట్టాం కదా! ఈ పెసరపిండి కొంచెం వేడిగా ఉంటుంది కదా! అది అలాగే డబ్బాలో పెట్టేస్తే తొందరగా పురుగు పడుతుందండి. అందుకని ఒక 5 నిమిషాలు ఆడనిచ్చి వేడి చల్లారిన తర్వాత ఇలా డబ్బాలోకి తీసేసుకొని స్టోర్ చేసేసుకోవాలి. అంతే. ఈ పిండితో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెసరట్లు అనేది వేసేసుకోవచ్చనమాట. నేను ఇక్కడ అర కేజీ పెసలు తీసుకున్నాను కదా! అర కేజీ పెసలకి నాకు ఈ డబ్బాడు పిండైతే వచ్చింది. ఒక 3, 4 సార్లు పెసరట్లకైతే సరిపోతుంది. మనం ఎప్పుడు తినే దోస, ఇడ్లీతో పాటు వారానికి కనీసం 2 సార్లయినా సరే పెసరట్లనేది కంపల్సరీగా తినాలండి. ఎందుకంటే ఎక్కువ ప్రోటీన్ ఫుడ్డు, మంచి హెల్తీ ఫుడ్ అనమాట పెసలు. అలాగే పెసరట్టు కూడాని. ఇలాగా మనం రేపొద్దుట అట్లేసుకుంటాం అనేసరికి ఈరోజు నైటు మనకెంత కావాలో అంత పిండి తీసుకుని తగినన్ని వాటర్ అయితే పోసుకొని నానబెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ నానుతుంది కాబట్టి ఇది బాగా నాని మార్నింగ్ అయ్యేసరికి బాగా చక్కగా పొంగొస్తుందనమాట. అట్లు కూడా చాలా స్మూత్‌గా ఉంటాయి. మనం పిండిలో అదే పెసలు పట్టేటప్పుడు ఉప్పు అనేది వేయలేదు కదండీ! ఇప్పుడు మనం వాటర్ ఏసి కలుపుకునేటప్పుడు ఇందులో సరిపడగా ఉప్పు అయితే వేసుకొని కలిపేసుకొని మార్నింగే పెసరట్లు వేసేసుకోవచ్చు. ఇలాగా మనకి ఖాళీ ఉన్నప్పుడు లేదా సండే అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగా ప్రాసెస్ చేసుకుని చక్కగా పిండి తయారు చేసుకుని పెట్టేసుకుంటే నెలంతా చక్కగా పెసరట్లు వేసుకుని తినేయొచ్చు. వారానికి 2 సార్లు అనమాట. ఖచ్చితంగా వారానికి 2 సార్లైనా సరే పెసరట్లు పిల్లలకి వేసి పెట్టండి. అందరూ తినండి. మంచి హెల్తీ ఫుడ్ అనమాట. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంకో 2 అల్లం ముక్కలు కూడా వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది కదా పెసరట్టు. సో, ఇదండి వీడియో. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోనైతే షేర్ చేయండి. అందరికీ మంచి యూజ్‌ఫుల్ అవుతుంది కదా! ఒక లైక్ చేయండి కంపల్సరీగా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.